మీరు మంత్రివర్గంలోనే తక్కువ ఉన్నారు కదండి, అక్కడే లేదు, మీరు ఇక్కడ దాకా వెళ్ళారు. ఏ స్టేజ్ మీదైనా మీరు చూడండి, స్టేజ్ పరంగానే వెళ్తున్నాను. నేను చిన్నదాన్ని, నేను జస్ట్ టీవీలో చూస్తున్నాను, దూరాలు ఏ కాన్స్టిట్యూషన్ ఏ మీటింగ్లో అయినా చూడండి, స్టేజ్ మొత్తం పురుషులు ఉంటారు. తిప్పి కొడితే అక్కడ 3-4 మహిళలు ఉండటం కష్టం. ఇప్పుడు కేసీఆర్ గారు 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 50% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ తగ్గట్టుగా ప్రతి మహిళ కూడా ముందుకు బయటికి రావాలి, వచ్చి ఓటింగ్ వేస్తూ వస్తున్నారు బయటకు గెలిచినా కానీ అది వాళ్ళు ఇళ్లలోనే ఉంటున్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు, నేను ఎలిగేషన్ చేయడం కదా సార్, చూస్తూనే ఉంటారు. కానీ అలా కాదు, మీరు ఎలా ఎలక్షన్ టైంలో ఎలా తిరుగుతున్నారో మీ పదవీ కాలం ఉన్నంత వరకు కూడా అలానే తిరగండి. ఇక్కడ చాలామంది టీఆర్ఎస్ పార్టీ అంటే ఫస్ట్ ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, అందులో కూడా మీరు ఉన్నారు. వీళ్ళతో మీకు ఎలా ఇముడుతుంది? చాలా స్నేహభావం ఉంది సార్. అక్కడ వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. ఎవరైనా సరే, నువ్వు కొత్త లేదు పాత ఉద్యమకారులు లేరు, కొత్త వచ్చిన వాళ్ళు లేదు సార్. కొత్త ఉన్న సరే మమ్మల్ని చాలా మంచిగా సాదరంగా ఆహ్వానించారు, చెప్పదలిగాను సార్. ఇంకా ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను, ఉన్నత పదవులు అందుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మన వర్క్ చేసి మన వర్క్ ద్వారా ముందుకెళ్ళాలన్న ఆశ నాకున్నది.